అమౌంట్ ఉందా లేదా ఒకటి. రెండోది, ఎక్కడ పోయినా మా ఆదోని ఎమ్మెల్యే గారు మేము ఆదోని ఫండ్ ఇచ్చినాం, కౌన్సిలర్లు అడ్డపడుతున్నారు, వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అడ్డపడుతున్నారు అని చెప్పి ప్రతి మీడియా చెప్తున్నారు. మళ్ళీ డబ్బులు పెట్టింటే వాళ్ళు ఎందుకు అభివృద్ధి పనులు జరగటం లేదు. ఉదాహరణ మా వాళ్ళు తీసుకుంటా, దాదాపు 10 నెలలు అయినాయి, ఇప్పటికి 3 గంటలు పడిపోయినాయి నిజాముద్దీన్ కాలంలో. 2 నెలల్లో కట్టిస్తారని చెప్పిన పెద్దలు ఇప్పటి వరకు కూడా దాన్ని అస్సలు ఏమేం లేదు. ఇంక ఎవరు పోవాలా, మా ఏరియా ఆరోగ్యం వాళ్ళు ఆయన చెప్పినా వాళ్ళు చెప్తాము, ఎక్కడ పోవాలా, అసలు అభివృద్ధి చేసే పనులు ఉందా లేదా మన వాటిలో, మన ఊళ్ళో మన మున్సిపాలిటీకి ఉందా లేదా అభివృద్ధి చేసే డబ్బులు. ఆయన ప్రతిసారి మీటింగ్ లో డబ్బులు ఉన్నాయి మేము పెంచాలని మీరు చూసుకుంటారంటే మేము మొక్కి చెప్తున్నా కౌన్సిల్ నా వాటికి అభివృద్ధి చేయమని చెప్పారు. నా మాటకి దయచేసి చెప్తున్నా అందరూ ఇవ్వండి, ఎందుకంటే ప్రతిసారి డబ్బులు తెచ్చినాం, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లేరు, అడ్డపడుతున్నారు, అన్ని దానికి అడ్డపడుతున్నారు. ఏ దానికి అడ్డపడినామా తెచ్చా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఏ మాట కట్టబడ్డాం, అభివృద్ధి కట్టబడ్డామా. వాన వస్తే రిపోర్ట్ ఇస్తే తాందారు కానీ పంపించి అది కాదు సార్, అది కాదు సార్. ఆదోని అభివృద్ధి చేసే డ్రైనేజీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు నా ఏరియా నిజాముద్దీన్ కాలంలో దాదాపు 6 శాంక్షన్ ఏమైనా మరి ఎందుకు నా వాటిలో పని జరగడం లేదు. సరే 15 కాలేజ్ లో అయింది, మైనార్టీ కాలనీ 15 కాలేజ్ లో పెట్టినారు, వెంకటేశ్వర కాలనీ డ్రైనేజ్ పెట్టినారు, నిజాముద్దీన్ కాలనీ డ్రైనేజ్ పెట్టినారు. ఎందుకు పని జరగడం లేదు. మరి డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎమ్మెల్యేగా పెట్టిన డబ్బులు ఎక్కడ పోయినాయి ఆదోలో. మరి ఎందుకు మనం మమ్మల్ని అబద్ధం చేస్తే ఏమైనా చెప్తుంది, ఎందుకంటే మేము అబద్ధం చెప్తున్నాం ప్రజలకి. ముఖ్యంగా మురుగులంటే చాలా ఇబ్బంది అంటే సార్, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది సార్. కమిషనర్ గారు చూస్తారు, అందరూ చూస్తారు, అక్కడ వచ్చి టెండర్ అయింది అంటున్నారు. మళ్ళీ ఎప్పుడంటే సార్ పనిచేసేది అంటే డబ్బులు ఉన్నాయా లేదా, ఆదాయం డెవలప్ చేయాలని తెచ్చినారా లేదా, అది చెప్పండి. ఇప్పటికీ ఆయన చెప్పిన ప్రతి వార్డులోటివి 4 సార్లు టెండర్లు పిలిచాడు, 4 సార్లు టెండర్ పేపర్లకు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అధ్యక్ష టెండర్ చూస్తూనే ఉన్నారు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే గారు ఆదోని డెవలప్ చేయడానికి డబ్బులు తెచ్చారని చెప్తున్నారు కదా, తెచ్చినారా లేదా, తెచ్చితే మా ఏరియా డెవలప్ చేయడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది. దాంట్లో ఎవరైనా అడ్డపడ్డారా, చేయొద్దని చెప్తారా, నా ఏరియా ప్రజలు చేయొద్దని చెప్తారా చెప్పండి. తప్ప డబ్బులు లేకపోతే టెండర్ పిలవము, డబ్బులు ఉంటేనే టెండర్ పిలుస్తాము, డబ్బులు లేకపోతే టెండర్ పిలవము. కాబట్టి 4 సార్లు టెండర్ పిలుస్తాము, ఏదో పార్టిసిపేట్ కావడం లేదు. ఏ పర్మిషన్ లేడీస్ ఎక్కుతున్నారంటే స్టాఫ్ లో ఎక్కుతున్నారంటే ఎవరు పర్మిషన్ ఎక్కుతున్నారు, ఏ విధంగా ఎక్కినారో దాని విషయం చెప్పండి ఎవరైనా అడుగుతున్నారు. నాకు కూడా తెలియకోకుండా ఎలా జరిగింది సార్. ఎక్కడ ఉన్నారు అంటే ఆఫీసులో బయట మేమైతే ఎవరికి అపాయింట్మెంట్ వేయలేదు. నేనైతే ఎవరికి ఆఫీసర్ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. శానిటేషన్ లో పనిచేస్తున్నారంట, శానిటేషన్ లో పనిచేస్తున్నారంట సార్. అవును సార్. మీకు ఇప్పుడు మీకు తెలియకుండా ఎక్కడ పని చేస్తున్నారు సార్? నేను కూడా అడుగుతున్నాను సార్, ఎలా తీస్తున్నారు మాకు. ఏమైనా బదిలీ పెట్టుకున్నారో తెలియదు కానీ, ఎందుకంటే ఒక మనిషి 4 బదిలీలు ఉన్నారు. ఇప్పుడు బదిలీ ఉంటేనే వచ్చారేమో తప్ప మేమైతే ఎవరికి కూడా రైటింగ్ లో కానీ కౌన్సిల్ తెలియదు కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి మీకేం చెప్తున్నారంటే అధ్యక్ష, కమిషనర్ గారు కూడా పొద్దున్న 6 గంటల నుంచి ఆ రోజు తిరగడం జరిగింది, అన్ని క్లియర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు పట్టణ ప్రజలు ఆ జరిగిన డ్యామేజ్, ఆ రోడ్లు, ఆ ఇళ్లలో పోయిన నీళ్లు, ఆ ఓట్లు దాని వల్ల దెబ్బతిన్నది దాదాపుగా 50 నుంచి 60 కోట్ల నష్టం వాటిల్లింది అధ్యక్ష ఆదోని పట్టణంలో. ఇప్పుడు దాని గురించి మనం తక్షణం ఏం చేస్తామని చెప్పి పబ్లిక్ వెయిట్ చేస్తా ఉన్నారు.
అంటే ఈరోజు కౌన్సిల్ ఉంది, కౌన్సిల్ లో ఎటువంటి చర్యలు చేపడతారు, రేపు మనం దాన్ని ఎట్లా రెక్టిఫై చేయబోతున్నాం అనేది పబ్లిక్ ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు 5, 6, 7 వార్డులలో మాది లోకల్ ప్రాంతమేం కాదు, కాకపోతే రామ్దేలో పొంగి పొరగడం వల్ల కంప్లీట్ గా జిమ్ రోడ్డు, రిలయన్స్ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష. దాదాపు ఇప్పుడు ఒక్క 5వ వార్డుకి ఒక 2 కోట్ల విలువైన నిధులు మనకు కావాలి. మరి దయచేసి ఇక్కడ పార్టీలకు అతీతంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, సీఎం గారి దగ్గర నుంచి ఏమన్నా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఏమన్నా మనం తీసుకురాగలుగుతున్నామా? ఎందుకోసం అంటే ఇది జనరల్ ఫండ్ లోనో ఇంకో దాంట్లోనో పెట్టి ఏదో చేసే పనులు అయితే కాదు అధ్యక్ష. దాదాపుగా రోడ్లు లేని చోట కంప్లీట్ గా గుర్తపడిపోయినాయి. వాటిలోకి పోతే పబ్లిక్ నుంచి చాలా వ్యతిరేకత ఎదురవుతాం. కనీసం మీరు గ్రావెల్ వేయాలంటే కూడా ఒక్కొక్క వాటిలో 40-50 లక్షలు ఖర్చు వస్తా ఉంది అధ్యక్ష. దీని గురించి కమిషనర్ గారిని నేను ఇమీడియట్ కోరేది ఏంటంటే, రేపు సాయంత్రానికి మాకు అన్ని ఎంత డ్యామేజ్ అయింది వాటి విలువని మేము తీసుకుంటామని చెప్పారు సెక్రటరీ ద్వారా. తీసుకొని ఇమీడియట్ గా 2 రోజుల్లో దీన్ని రెక్టిఫై చేస్తామా చేయలేమా? ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికో లేకుంటే మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికో ఖచ్చితంగా తీసుకోవాలి అధ్యక్ష. ఇకపోతే మన రాంగల్ నుంచి ఆవుతూడ వద్ద ఏదైతే ఉందో అధ్యక్ష, మన దాదాపుగా 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 12వ వార్డు ఇట్లా 2009లో వరదలు వచ్చినాయి, ఇప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన ప్రతిసారి ఎందుకంటే ఆ వార్డు మధ్యలో నుంచి ఆ కాలువ పోతా ఉండదు అధ్యక్ష. దానికి పర్మనెంట్ పరిష్కారం ఏంటంటే ఆ వంకకి మనం ఫ్లడ్ రిలీఫ్ ఫాల్ కట్టే తప్ప ఈ సమస్య లేకుంటే వరదలు వచ్చిన ప్రతిసారి ఇళ్లలోకి నీళ్లు పోవడము, ఏరియాలు మునిగిపోవడం ఇది కామన్. ఎందుకంటే జనాభా పెరిగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, మన గౌరవ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అందరూ అన్ని పార్టీలు, ఆల్ పార్టీలు దీని మీద దృష్టి పెట్టి చేస్తే తప్ప మనం పబ్లిక్ ఇంకొక వారంలో కంప్లీట్ బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కనుక తక్షణమే దీని మీద కమిషనర్ గారు ఇమీడియట్ గా ఏం స్పందిస్తారో, లేదా గవర్నమెంట్ రాస్తారో, మున్సిపల్ మినిస్టర్ గారికి చెప్తారో, మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోతారో మాకైతే ఇమీడియట్ పరిష్కారం కావాలి అధ్యక్ష. ఏదో జనరల్ ఫండ్ లో చేద్దామంటే ఇవన్నీ అయ్యే కార్యక్రమాలు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.